హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఒక మంచి థ్రిల్లర్ మిస్టరీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లో ఒక హాస్పిటల్ బెడ్ మీద ఒక ఆవిడ అప్పుడే కళ్ళు తెరుస్తుంది. తనే మన హీరోయిన్. తన పేరు కిమ్ సూజిన్. మనం సూజిన్ అని పిలుచుకుందాము. పక్కనే ఉన్న ఇతను చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడ ఆమెకి ట్రీట్మెంట్ చేస్తున్న ఆ డాక్టర్, మీకు ఇప్పుడు ఏమైనా గుర్తొస్తుందా, నొప్పి ఏమైనా ఉందా కనుక్కొని మీరు మీ భర్తని గుర్తుపట్టగలుగుతున్నారా అని చెప్తుంది. అలా ఆమె వెళ్ళిపోయిన తర్వాత మన సూజిన్ రికవర్ అయ్యేంత వరకు వాళ్ళ భర్త చాలా సేవలు చేస్తూ వస్తాడు. తలకి దెబ్బ తగిలింది కాబట్టి సూజిన్ తన గతం మొత్తం మర్చిపోయి ఉంటుంది. అలా తన పేరు సూజిన్ అని, తన పేరు లీ జీ హూన్ అని, వాళ్ళిద్దరికి పెళ్ళి ఎప్పుడైంది, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు, అలా ప్రతి ఒక్క విషయాన్ని హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. అప్పుడే సూజిన్, నువ్వు నాకు ఫస్ట్ టైం ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పావు అని అడిగితే, నేను ఎప్పుడూ చెప్పలేదు. పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత కూడా నేను నీకు చెప్పలేకపోయాను అని అంటాడు జీహున్. తనని ఇంకా ఇంటికి తీసుకొచ్చే ముందు అక్కడ ఇంట్లో తనకు అనుకూలమైనట్లు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాడు. ఇంకా హాస్పిటల్ నుండి సూజిన్ డిశ్చార్జ్ అయి వస్తూ ఉంటుంది. ఆ టైంలో తనకి తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఎదురే తనని పలకరిస్తే వాళ్ళని నేను గుర్తుపట్టలేను కదా, అప్పుడు ఎలా మాట్లాడాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాం కదా. అలానే అమ్మాయిలైతే మీరు చాలా అందంగా అయిపోయారు, వెయిట్ లాస్ అయినట్టున్నారు, అందుకే గుర్తుపట్టలేకున్నాను అని చెప్పు. అబ్బాయిలైతే నువ్వెవరు అని అడుగు అంటూ కామెడీ చేస్తాడు. అలా వాళ్ళు ఇంటి దగ్గరికి చేరేసరికి, చాలా లగేజ్ ఉంది కదా, నేను పైన పెట్టేసి వస్తాను, అంతవరకు కింద వెయిట్ చేయి అని చెప్పి పైకి వెళ్ళి లగేజ్ పెట్టాక తనని ఇంట్లోకి వెల్కమ్ చేస్తున్నందుకు ఒక చిన్న కేక్ని అరేంజ్ చేస్తుంటాడు. ఇంకా ఇక్కడ సూజిన్ పైకి రావడం కోసం లిఫ్ట్లోకి ఎక్కింటుంది. అప్పుడే కరెక్ట్గా కరెంటు పోవడంతో సూజిన్కి చాలా భయం అవుతుంది. మొత్తం చీకటిగా ఉండడంతో తనకి ఊపరాడనట్టు అవుతుంటుంది. సూజిన్కి చీకటి అంటే చాలా భయం అని తెలిసిన జీహున్ వెంటనే తన కోసం పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అంతలో కరెంటు వచ్చిన వెంటనే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. లిఫ్ట్లో సూజిన్ అన్కాన్షియస్ అయిపోయి పడిపోయి ఉంటుంది. వెంటనే తనని ఇంటికి తీసుకొస్తాడు. అలా కొంచెం సేపటికి సూజిన్కి మెలకువ వస్తుంది. హాస్పిటల్కి వెళ్దాము అంటే, అక్కర్లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటాను అంటూ ఇల్లంతా ఒకసారి చూస్తుంది. అదే కదా తనకి గతం మొత్తం మర్చిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇల్లు చూడ్డాము. అక్కడున్న కేక్ని చూసి, నా కోసం అరేంజ్మెంట్స్ చేసావా అని అంటే, నువ్వు ఇదే రోజే ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, అందుకే చిన్న సర్ప్రైజ్ అనుకున్నాను అని అంటాడు. అలా పక్కనే ఉన్న పెయింటింగ్ని చూసి, ఇదేంటి అని అడిగితే, మనం ఇలా కెనడాకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నాము, అందుకోసమే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పిన వెంటనే, ఫస్ట్ టైం ఎవరు కెనడాకి వెళ్దాము అని సజెస్ట్ చేశారు అని అడుగుతుంది. నువ్వే చేశావు అని చెప్తాడు. అలా ఆ పెయింటింగ్లో ఉన్న లేక్ దగ్గరికి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది సూజిన్ కల అన్నమాట. అలా ఆ విషయాలన్నీ చెప్తూ ఉండంగానే హాయిగా సూజిన్ నిద్రపోతుంది. నెక్స్ట్ డే కెనడా ఎంబసీ దగ్గరికి వెళ్ళి తను ఎందుకు కెనడాకి వెళ్ళాలనుకుంటున్నాడు అన్న విషయం వాళ్ళు అడిగితే అందుకు ఆన్సర్ చెప్పి వస్తాడు. తను ఇంకా ఇంటికి వస్తూ ఉండంగానే సూజిన్ ఫోన్ చేసి, నాకు ఇంట్లో ఉంటే ఎందుకో సఫకేషన్ లాగా అనిపిస్తుంది, బయటికి వాకింగ్కి వెళ్తున్నాను, అక్కడికి వచ్చేసేయి అని చెప్తే, నేను వచ్చేంత వరకు ఆగు అని చెప్తూ ఉన్నా కూడా వినిపించుకోకుండా కాల్ కట్ చేసేస్తుంది. అలా లిఫ్ట్లో 3rd ఫ్లోర్ దగ్గర ఒక అమ్మాయి ఎక్కుతుంది. ఆ పాపను పలకరించి తన స్కూల్ బ్యాగ్ జిప్ వేస్తూ ఉండంగానే సడన్గా మన హీరోయిన్కి ఏదో ఒక ఫ్లాష్ లాగా ఆ పాపకి రోడ్డు మీద యాక్సిడెంట్ జరగబోతుంది అన్నట్లు ఒక విజన్ కనిపిస్తుంది. ఏంటిది, నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని అనుకుంటుంది. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత చూస్తే తనకి ఎలా అయితే కనిపించిందో అచ్చం అలాగే ఆ అమ్మాయి కోసం ఒక అబ్బాయి క్రాస్ ఓవర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండంగానే ఈ అమ్మాయి రోడ్డు క్రాస్ చేసే క్రమంలో కాలు జారి కింద పడడంతో దెబ్బ తగిలి అలానే కూర్చుండిపోతుంది. అప్పుడే అటువైపుగా వస్తున్న ట్రక్ తనని కొట్టేస్తుందేమో అన్న దాంతో ఆ పాపని కాపాడడానికి మన సూజిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి సూజిన్ని ఆ ట్రక్ కొట్టేయకుండా మన లీజున్ వచ్చి కాపాడతాడు. ఇప్పుడు సీన్లో సూజిన్కి జీహున్ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. నీ చేతికి కూడా పెద్ద దెబ్బ తగిలింది, నీకు కూడా ట్రీట్ చేస్తాను అంటూ తను ట్రీట్మెంట్ చేస్తూ ఉండంగానే సూజిన్కి ఎందుకో సడన్గా తలనొప్పి వచ్చినట్లు అనిపిస్తుంది. నువ్వు ఇంకా నీ టాబ్లెట్స్ వేసుకోలేదు కదా, పటు అంటూ ఇస్తాడు. అలా అవి వేసుకున్న తర్వాత మన సూజిన్ నిద్రపోతుంది.
తర్వాత సీన్లో ఒక పాత బిల్డింగ్లో ఎవరో ఒక అతను ఒక సూట్ కేసుని లాక్కుంటూ వెళ్తున్న సీన్ చూపిస్తారు. ఇప్పుడు సీన్ నెక్స్ట్ డే అనమాట. అదే బిల్డింగ్ దగ్గరనే బయట పోలీసులు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చీఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా కొద్ది రోజుల నుండి కన్స్ట్రక్షన్కి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ ఉంటాయి కదా, ఆ వస్తువులలో చాలా మటుకు ఎవరో దొంగతనం చేశారు, అవి కనిపించట్లేదు అని అడిగితే, అవునా, మీరు ఈ విషయం ఎప్పుడు గమనించారు అని అడుగుతారు. రాత్రి 1 ఇలా వచ్చి బిల్డింగ్ దగ్గర చూసేసరికి ఆ వస్తువులు లేవు అని చెప్పడంతో, అంతరాత్రి పూట మీరు బిల్డింగ్ దగ్గర ఏం చేస్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్కి ఏమైంది అని అడిగితే, సీసీటీవీ కెమెరా వైర్ని ఎవరో కట్ చేసేశారు. యాక్చువల్గా ఆ బిల్డింగ్ని కట్టడానికి కాదు, డెమాలిష్ చేయడం కోసం పనులు త్వరగా చేయాలి అని వాళ్ళ సుపీరియర్ అక్కడ అతన్ని తొందర పెడుతూ ఉంటాడు. అందుకనే రాత్రిపూట కూడా వచ్చి పనులు ఎంతవరకు అయ్యాయని చూసుకుంటున్నాను అని చెప్తాడు. ఇప్పుడు సీన్లో వాళ్ళ అపార్ట్మెంట్ పార్క్లోనే సూజన్ కూర్చొని తన డైరీలో ఏదో చేతికొచ్చినట్లు గీస్తూ ఉంది. చూస్తే తనకు తెలియకుండానే తను ఒక బొమ్మను గీసేసి ఉంటుంది. అంతలో ఆ రోజు క్రాస్ ఓవర్ దగ్గర ఆ పాపకి యాక్సిడెంట్ అవుతుంది అని కంగారు పడి ఉంటుంది కదా, ఆ అమ్మాయే మళ్ళీ కనపడడంతో పరిగెత్తుకుంటూ తనతో పాటు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీకు ఎలా ఉంది అని కనుక్కుంటే, అప్పుడు మళ్ళీ తనకు ఫ్లాష్ లాగా ఇంకొక విజన్ వస్తుంది, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోతుంది అన్నట్లు. అందుకే ఆ అమ్మాయి బయటికి వెళ్ళిన వెంటనే అలానే జరుగుతుందా లేదా అని చూసేసరికి అచ్చం తనకు అనిపించినట్లాగానే వాళ్ళ అమ్మ బయటికి వచ్చి ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లడం, అంతలో ఒక అబ్బాయి వచ్చి కాలింగ్ బెల్ కొట్టడం జరుగుతుంది. అది ఆపుదామని పరిగెత్తుకుంటూ వెళ్లేలోపే లోపల గ్యాస్ లీక్ అవ్వడం, సడన్గా ఫైర్ బ్లాస్ట్ అవ్వడం జరగడంతో సూజన్ కింద పడిపోయినట్లు చూపిస్తారు. ఇప్పుడు సీన్లో సూజన్ని జీహున్ హాస్పిటల్కి తీసుకొచ్చింటాడు. మీ తలకి దెబ్బ తగిలింది కాబట్టి అప్పుడప్పుడు ఇలా మీకు హాలూజినేషన్స్ అవ్వడం నార్మలే, దీన్నే డేజావు అంటారు అని అన్న వెంటనే, మీ అందరి కళ్ళకి నేను పిచ్చిదానిలాగానే కనిపిస్తున్నాను, నేను ఏం చెప్పినా మీరు నమ్మడానికి వినడానికి అస్సలు రెడీగా లేరు అని కోపంగా బయటకు వచ్చేస్తుంది. అంతలో దూరంగా ఆ పాప బాబు కనపడడంతో వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే, నువ్వు చెప్పింది నిజమే అయినా అన్ని విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు, పట్టించుకోకు అని చెప్తుంటాడు. లేదు, నేను ఆ పాపని కనుక్కోవాలి, వాళ్ళ అమ్మ ఎలా ఉందో అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వెంటనే లాగి, నీకు హెల్త్ బాగాలేదు, ఆ విషయం నీకు అర్థం అవ్వట్లేదా అంటూ గట్టిగా అరుస్తాడు. వెంటనే, అవును నాకు బాగాలేదు కదూ అంటూ అక్కడ పిల్లలు కూడా లేకపోవడంతో సాడ్గా అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇప్పుడు సీన్లో వీళ్ళిద్దరూ బీచ్కి వెళ్ళింటారు. అక్కడ కూడా సూజన్ సాడ్గానే ఉంటుంది. ఇంకా జీహున్ వెంటనే, నేను నిన్న అలా అర్చిండకూడదు, అందుకు సారీ అని చెప్తే నవ్వి, నాకు స్విమ్మింగ్ వచ్చా అని అడుగుతుంది. ఇంకా గుర్తుందో లేదో చూద్దామా అంటూ జీహున్ వద్దు అంటున్నా వినకుండా అలానే వాటర్లోకి వెళ్తుంది. ఒకానొక మూమెంట్లో నేను పడిపోతాను అని భయపడడంతో వెంటనే జీహున్ వెళ్ళి పట్టుకుంటాడు. నాకు స్విమ్మింగ్ రాదనుకుంటా అని అన్న వెంటనే, లేదు నీకు వాటర్ అంటే చాలా ఇష్టం, నేను ఇక్కడే ఉంటాను కదా, నువ్వు ప్రశాంతంగా స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేయి అని చెప్పి తను ఫ్లోట్ అయిన తర్వాత దూరంగా నిలబడి తనని గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు సీన్లో సూజన్ తనేదో ఎత్తైన బిల్డింగ్ మీద నుండి కింద పడిపోతున్నట్లు కళ్ళ రావడంతో ఉలిక్కిపడి లేస్తుంది. బయటికి వెళ్ళి జీహున్ని వెతికితే అక్కడ టేబుల్ మీద ఆల్రెడీ టిఫిన్ చేసి దీన్ని వేడి చేసుకొని తిని టాబ్లెట్స్ వేసుకో అని చిన్న నోట్ రాస్తుంటుంది. అంతలో వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయినప్పుడు మీ వంటి మీద కొన్ని గాయాలు ఉండినాయంట, అందుకే వాళ్ళు మాకు రిపోర్ట్ చేశారు అంటూ ఆ ఫోటోలను చూపించి, మీ భర్త మిమ్మల్ని కొట్టేవారా అని అడుగుతాడు. అలా అయితే అతని మీద నేను వెంటనే కంప్లైంట్ ఇచ్చేదాన్ని అని అంటుంది సూజన్. మీరిద్దరు కలిసి హైకింగ్కి వెళ్ళారా, మీరు గతం మర్చిపోయారంట కదా అని అన్ని క్వశ్చన్స్ అడిగి, మాకు రిపోర్ట్ వస్తే ఇలా వచ్చి కనుక్కోవడం నార్మలే, మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి అంటూ ఆమెతో సైన్ చేయించుకునేటప్పుడు లీ జీహున్ బర్త్డే నెక్స్ట్ డేనే అన్న విషయం గమనిస్తుంది. ఇంకా పోలీసులు అక్కడ నుండి వచ్చేసేటప్పుడు వాళ్ళ పెళ్లి ఫోటోని చూసి, ఎందుకు పెళ్లి కొడుకు మీ రైట్ సైడ్ కదా ఉండాలి, ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్ ఉన్నారేంటి అని ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోతారు. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత సూజిన్ జీహున్కి ఫోన్ చేసి నీకేమంటే చాలా ఇష్టం అని అడుగుతుంది. సడన్గా ఎందుకు అడుగుతున్నావు అని అడగడంతో నీకు నా గురించి చాలా విషయాలు తెలుసు, నాకు నీ గురించి ఏం తెలియదు అందుకే అని అడగడంతో ఇంటికి వచ్చి మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేస్తాడు. అలా తన లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళ హస్బెండ్కి ఏం గిఫ్ట్ ఇద్దామా అని ఆలోచిస్తూ ఉండంగానే ఒక అమ్మాయి లిఫ్ట్ ఎక్కుతుంది. ఆ అమ్మాయిని చూసిన వెంటనే మళ్ళీ ఫ్లాష్ లాగా ఆ అమ్మాయిని ఎవరో ఒక అతను అటాక్
అటాక్ చేయబోతున్నట్టు ఆమెకు విజన్ కనిపిస్తుంది. వెంటనే ఆ అమ్మాయి 7th ఫ్లోర్లో దిగితే తనతో పాటు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, నువ్వు లోపలికి వెళ్ళకు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిన వెంటనే నీ మీద ఎవరో అటాక్ చేయబోతున్నారు అని చెప్పినా వినిపించుకోకుండా ఆ అమ్మాయి లోపలికి వెళ్తుంది. అలా తలుపు తీసి లోపలికి పిలుచుకునింది వాళ్ళ నాన్ననే. కానీ ఎవరైతే మన సూజిన్కి విజన్లో కనిపించారో అతను వాళ్ళ నాన్ననే అనమాట. దాంతో భయపడుతూ సూజిన్ అక్కడే నిలబడుకొని ఉంటుంది. ఆ అమ్మాయి రెడీ అయ్యి బయటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి తెలియకుండా ఈ విషయం ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పాలి అని ఫాలో అవుతూ ఉంటుంది. మధ్యలో ఆర్ట్ షాప్ కనపడడంతో మన సూజిన్ డైవర్ట్ అయినప్పుడు ఆ అమ్మాయి కనపడకుండా వెళ్ళిపోతుంది. అంతలో దారిలో ఒక ఆమె కనిపించి సూజిన్ బాగున్నావా అని పలకరించడంతో ఇంతకుముందు తను ఎలా అయితే ప్రాక్టీస్ చేసిందో అలానే చెప్పిన వెంటనే అవునా అంటూ ఆమె సూజిన్ని తీసుకొని వాళ్ళ ఆర్ట్ స్కూల్కి వెళ్తుంది. ఓహో, నువ్వు గతం మర్చిపోయావా? అందుకే నన్ను గుర్తుపట్టలేదా? నాతో ఎందుకు ఇంత మర్యాదగా మాట్లాడుతున్నావు? మనం మంచి కలీగ్స్, నువ్వు ఇక్కడే వర్క్ చేసేదానివి అంటూ అక్కడ ఫోటోలు అవన్నీ చూపిస్తుంది. నీ భర్త నిన్ను మళ్ళీ అనుమానిస్తున్నాడా? నిన్ను హైకింగ్కి తీసుకెళ్ళాడంట కదా, మళ్ళీ నీ మీద అనుమానం లాంటివి ఏమైనా స్టార్ట్ అయ్యాయా? నువ్వు ఊరికే హైకింగ్కి వెళ్ళడం నీకు ఇష్టం కదా, దాంతో నీ మీద అనుమానం మొదలైనట్టుంది. నీ భర్త జెలస్, అందుకే అలా బిహేవ్ చేస్తుంటాడు అని చెప్తుంది. పక్కనే తన భర్తది విజిటింగ్ కార్డ్స్ ఉండడంతో వాటి ద్వారా తన భర్త లీ జీ హున్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి CEO అన్న విషయం తెలుస్తుంది. ఇంకా తను వెంటనే ఆ విజిటింగ్ కార్డులో ఉన్న అడ్రస్కి వెళ్ళి చూస్తే ఆ కంపెనీ మూసేసి ఉంటుంది. లోపలంతా వస్తువులు ఇష్టంసరం పడేసుంటాయి. అంతలో అక్కడికి గార్డ్ వచ్చి, నువ్వు కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మోసపోయావా? ఇంకొంచెం ముందుగా వచ్చిండాల్సింది. ఈ కంపెనీ మూతపడి 6 నెలలు అవుతుంది. అతను డబ్బులు ఎగరగొట్టేసి ఇలా కంపెనీ మూసుకొని పారిపోయాడు అన్న విషయం చెప్పిన వెంటనే సూజన్కి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుండదు. ఇంటికొచ్చిన జీహున్ అక్కడ పోలీస్ విజిటింగ్ కార్డ్ని చూడడంతో తను ఎక్కడికి వెళ్ళింది అని కనుక్కోవడానికి కాల్ చేస్తాడు. కానీ సూజన్ ఆన్సర్ చేయదు. తన ఇంటికి వచ్చేసరికి జీహున్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావు, నాకు చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉండంగానే, నీ కంపెనీ మూసేసావు కాబట్టే మనం కెనడాకి వెళ్తున్నామా అని అడిగితే, వాటన్నిటి గురించి నువ్వు ఆలోచించకు, మనం అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసాను. అయినా నీకు నా ఆఫీస్ గురించి ఎలా తెలిసింది అని అడిగితే, నేను ఈరోజు నేను వర్క్ చేసే స్కూల్కి వెళ్ళాను అని చెప్తుంది. అక్కడికి వెళ్ళావా అని లీజున్ షాక్ అయితే, ఏదైనా ప్రాబ్లమా? ఈరోజు నేను అక్కడ వర్క్ చేస్తాను అన్న విషయం నాకు తెలిసిన తర్వాత రోజంతా ఒకటే ఆలోచన. నేను ఎలా నిద్రపోతానో కూడా చెప్పింది నువ్వు, నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో నాకు చెప్పకుండా దాపెట్టావు. ఎందుకు? అసలు నువ్వు చెప్పిన నేనేనా అని అడుగుతుంది. చూడు, నేను కావాలనే అబద్ధం చెప్పలేదు, అందుకొక పర్పస్ ఉంది. యాక్చువల్గా అక్కడున్న పెయింటింగ్ నువ్వే గీసావు. నీకు ఆర్ట్ అంటే ప్రాణం, కానీ నీ చేతికి దెబ్బ తగిలిన తర్వాత నువ్వు మళ్ళీ పెయింట్ చేయలేవు అని అన్నారు డాక్టర్లు. అందుకే ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు అని నువ్వు మళ్ళీ హీల్ అయిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్దామని ఆగాను అని అన్న వెంటనే, నీ వల్ల నాకు ఏది నిజమో ఏది అబద్ధమో ఏం అర్థం కావట్లేదు అంటూ ఏడ్చేస్తుంది సూజన్. ఇప్పుడు సీన్లో పోలీసులు ఇద్దరు ఆ బిల్డింగ్కి వెళ్ళే దారిలో ఉండే CCTV ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు. అటు ఇటు పోయే వెహికల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ దారి నుండి వస్తున్న ఒకే ఒక వెహికల్ ఈ కారే అని చూపిస్తాడు. అక్కడ పోయిన వస్తువులన్నీ కార్లో పడతాయనుకుంటున్నావా అని అన్న వెంటనే ఒకసారి జూమ్ ఇన్ చేసి చూస్తే ఆ డ్రైవర్ని వీళ్ళెక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు సీన్లో అదే కార్ నుండి జీహున్ ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడుండే సూజన్ పాస్పోర్ట్ని తీసుకొని వస్తాడు. ఇక్కడ సూజన్కి వాళ్ళ ఆర్ట్ స్కూల్ కలీగ్ సూజన్ వస్తువులని వాళ్ళ ఇంటికి పార్సల్ చేస్తుంది. అందులో వస్తువులతో పాటు సూజన్ ఒక అతనితో క్లోజ్గా ఉన్నప్పుడు దిగిన ఫోటోలు చూస్తుంది. ఇతను ఎవరు అని చాలా షాక్ అవుతుంది. అంటే నేను నా భర్తని మోసం చేసేదాన్నా అన్న ఆలోచన మొదలవుతుంది. ఇంకా అలా ఆ వస్తువులన్నీ తీసుకుని తను లిఫ్ట్లోకి వచ్చేటప్పుడే ఒక అతను కూడా లిఫ్ట్లోకి ఎక్కుతాడు. అతను 7th ఫ్లోర్లో దిగబోయే ముందే అతను ఫోన్లో ఎవరితోనో ఇన్ని రోజులు వాళ్ళ అమ్మ లేకపోయినా పెంచింది ఇప్పుడు బార్కి అమ్మేయడానికి చాలా అందంగా ఉంటుంది అని చెప్పిన వెంటనే, ఆ రోజు 7th ఫ్లోర్లో ఆ అమ్మాయి ఇంట్లోపల ఉండే వాళ్ళ నాన్నని చూసింటుంది కదా, అవే గుర్తులు ఇతని మీద ఉండడంతో ఇతను అతనే అని గుర్తుపడుతుంది. వెంటనే ఆ అమ్మాయి మీద చెయ్యకు, ఆ అమ్మాయిని ఏమైనా చేయడానికి ట్రై చేశావంటే మాత్రం
బాగుండదు అని అనడంతో అసలు నువ్వెవరివన్నీ మాట్లాడడానికి అంటూ అతను గొంతు పిసికి చంపడానికి ట్రై చేస్తాడు. వెంటనే అతని దగ్గర నుంచి తప్పించుకోవడానికి అతన్ని తోసేసి లిఫ్ట్ బయటకు వచ్చి పడుతుంది. పక్కన లిఫ్ట్లో సూజన్ అరుపులు విన్న జీహున్ వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసరికి సూజన్ బయట పడిపోయి ఉంటుంది. ఇప్పుడు సీన్లో ఈ పోలీసులు ఇద్దరూ ఆ కన్స్ట్రక్షన్ సైట్ని చెక్ చేయడానికి వెళ్తారు. ఇక్కడ సూజన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తను చాలా భయపడుతూ ఉంటుంది. ఇందాక లిఫ్ట్లో ఉన్న అతను వాళ్ళ కూతుర్ని నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు అంటూ. ఏం కాలేదు, ఏం కాదు కూడా, నువ్వు టెన్షన్ పడకుండా ఈ టాబ్లెట్లు వేసుకో అంటూ ఇస్తాడు. ఇంక రాత్రి ఇదే ఆలోచనతో సూజన్కి నిద్ర రాకపోవడంతో మెలకు వచ్చి చూస్తే పక్కన తన భర్త జీహున్ ఉన్నాడు. అతన్ని వెతుక్కుంటూ బయటకు వచ్చిన సూజన్ అలానే 7th ఫ్లోర్కి వెళ్తుంది. అక్కడ ఆ అమ్మాయి సేఫ్గా ఉందో లేదో తెలుసుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి లోపల గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి. కాలింగ్ బెల్ కొడదామని అనుకుంటుంది కానీ వెంటనే ఎవరో డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని తెలియడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కుంటుంది. అలా తను ఒక తలుపు సందులోంచి చూస్తూ ఉండగానే ఒక వ్యక్తి ఒక సూట్ కేస్ బ్యాగ్ని లాక్కెళ్తూ ఉంటాడు. అతని మెడలో నుంచి ఒక చైన్ లాకెట్ పడిపోతాయి. వెంటనే అవి తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా ఆ డ్రెస్లో బయటికి వెళ్తూ ఉండేది ఎవరో కాదు, జీహున్నే. అతన్ని చూసిన వెంటనే వాచ్మెన్ ఆపి మీ వైఫ్ పార్సల్ లిఫ్ట్లో పడిపోయిందంట, ఎవరో ఇచ్చారు పట్టండి అని ఇవ్వడంతో వాటిని తీసుకొని ఓపెన్ చేసి చూస్తే అందులో సూజన్ ఫోటోలు కనిపిస్తాయి. దాంతో జీహున్కి చాలా కోపం వస్తుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తనకి మెలకు వచ్చేసరికి బయట తన కోసం జీహున్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, కనపడలేదు అని అడిగితే నేను ఎక్కడికి వెళ్ళాను, నీ పక్కనే పడుకున్నాను కదా అని అబద్ధాలు చెప్పడంతో సూజన్కి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది. అందుకే అతను ఆఫీస్కి వెళ్ళిన వెంటనే తన కలీగ్ దగ్గరికి వెళ్తుంది. ఏమైంది, నిన్ను మళ్ళీ కొట్టాడా అంటూ తనకేమైనా దెబ్బలు తగిలాయేమో చూస్తుంది. అంటే నా భర్త నన్ను కొట్టేవాడా అని అడుగుతుంది. అవును, కొట్టేవాడు, నీ మీద చాలా అనుమానం పడేవాడంట అని చెప్పిన వెంటనే నాకు వేరే అఫైర్ లాంటిది ఏదైనా ఉండిందా అని అడుగుతుంది. ఆ విషయాలు నాకు తెలియదు కానీ నీ భర్త అలానే అనుకునేవాడు, నీకు నీ వస్తువులు పంపించాను అందాయా అని అడుగుతుంది. అప్పుడే ఆ విషయం గుర్తుకొచ్చి ఇలా సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఇలా ఒక బాక్స్ ఏమైనా కనిపించిందా అని అడిగితే నిన్న నైట్ 2 o'clockకి మీ హస్బెండ్ ఏదో ట్రిప్కి వెళ్తున్నాడు అనుకుంటా, అంత పెద్ద సూట్ కేసు తీసుకెళ్తూ ఉండినాడు, అతనికి ఇచ్చాను అని చెప్పిన వెంటనే చాలా షాక్ అవుతుంది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టోర్ రూమ్ లాంటి దాంట్లో ఉన్న వస్తువులన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. అందులో ఒక బ్లాక్ జాకెట్లో నుండి ఆ రోజు రాత్రి పడిపోయిన డాలర్ లాంటిది కనిపించిన వెంటనే చాలా షాక్ అవుతుంది సూజన్. ఇక్కడేమో జీహున్ కొద్ది రోజుల తర్వాత ఉన్న ఫ్లైట్ కాదు, మాకు ఒక 2 daysలోనే ఫ్లైట్ టికెట్స్ కావాలంటే మళ్ళీ పే చేస్తాను అని చెప్తుంటాడు. అప్పుడే సూజన్ ఫోన్ లొకేషన్ పోలీస్ స్టేషన్లో ఉంది అని గమనిస్తాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో సూజన్ పోలీసులకు ఫ్లాట్ నెంబర్ 706లో ఉండే అతన్ని మర్డర్ చేశారు, నేను నా కళ్ళతో చూశాను అని చెప్పిన వెంటనే మర్డరర్ ఎవరో చూసావా అని అడుగుతూ ఉండంగానే తన చేతిలో ఉన్న లాకెట్ని ఇవ్వబోతూ అంతలో అక్కడికి జీహున్ రావడంతో ఇతనే చంపింది అని అంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రా అని తీసుకెళ్తున్నా దూరం పరిగెత్తడంతో వెంటనే పోలీసులు ఇలా కేసు రిపోర్ట్ చేయడానికి వచ్చింది కాబట్టి మేము చెక్ చేయాలి కదా, అంతవరకు మేము మిమ్మల్ని పంపించాము అని చెప్తారు. సరే అలా అయితే అందరం ఆ ఫ్లాట్ నెంబర్కి వెళ్ళి చెక్ చేద్దాం పదండి అని చెప్పడంతో వీళ్ళు 4 అక్కడికి బయలుదేరుతారు. తీరా ఆ ఫ్లాట్కి వెళ్ళి చూస్తే ఆ ఫ్లాట్ మొత్తం ఖాళీగా ఉంటుంది. అంతలో అక్కడికి సెక్యూరిటీ వచ్చి ఈ అపార్ట్మెంట్ కట్టినప్పటి నుండి ఖాళీగానే ఉంది, ఎవరూ ఇక్కడికి రాలేదు అని చెప్పడంతో సూజన్కి ఏం జరుగుతుందో అర్థమవుతుండదు. ఇంకా తనని తీసుకెళ్తాను నేను అంటూ జీహున్ తనని తీసుకొస్తూ ఉండంగానే 13th రోజు నువ్వు ఎందుకు ఆ కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళావు అని పోలీసులు అడుగుతుంటే దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చాక సూజన్కి టాబ్లెట్ ఇచ్చి మనం ఒక 2 daysలో కెనడాకి వెళ్ళిపోతున్నాం, అంతవరకు నువ్వు ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా అతను వెళ్ళిపోయిన వెంటనే తన నోట్లో ఉన్న టాబ్లెట్ని బయటికి తీసేస్తుంది. ఇప్పుడు సూజన్ బయటికి వెళ్ళడానికి లిఫ్ట్లోకి వచ్చిన వెంటనే 9th ఫ్లోర్లో ఒక అతను లోపలికి వస్తాడు. నాకు కొంచెం టైం ఇవ్వండి, మీకు ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం ఇచ్చేస్తాను అని చెప్పిన వెంటనే అతన్ని ఎవరో కొట్టబోతున్నారన్న విజన్ కనిపిస్తుంది సూజన్కి. అందుకే అతన్ని ఫాలో అయ్యి చూస్తే కింద ఒక అతను నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బుని ఎప్పుడు ఇస్తావు, త్వరగా దీని మీద స్టాంప్ చేయి అంటూ తిడుతుంటాడు, కొడుతుంటాడు. సరే నేను ఈరోజు రాత్రికే నేను మీకు చేయాల్సిన స్టాంప్స్ అన్నీ చేసేస్తాను, ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పడంతో అతను
అక్కడి నుండి వెళ్ళిపోయిన వెంటనే అక్కడ అతన్ని సూజిన్ గమనిస్తుందన్న విషయం అతనికి తెలుస్తుంది. అలా అతను ఇప్పుడు సూజిన్ని, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను ఎంత వరి అయ్యానో తెలుసా, పద అంటూ ఇంట్లోకి తీసుకెళ్తాడు. అక్కడ ఇంట్లో అతనికి కావాల్సిన పేపర్స్ అన్నీ చెక్ చేస్తూ, మన స్టాంప్స్ ఎక్కడున్నాయో చూసావా అని అడిగితే తను అక్కడ ఉన్నాయేమో అన్నట్లు సైగ చేస్తుంది. వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే అవి ఉంటాయి. నీకు మెమరీ చాలా బాగుంది తెలుసా అని చెప్పి, ఈరోజు ఈవినింగ్ మనం కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర కలుద్దాము, షార్ప్ 8 o'clockకి వచ్చేసేయి అని చెప్పి వెళ్ళిపోతూ ఉండంగానే మళ్ళీ తనకి అక్కడ ఎవరో అతన్ని చంపబోతున్నారన్న విజన్ వస్తుంది. వెంటనే అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ నిన్నెవరో చంపబోతున్నారు అని చెప్తే అనవసరంగా భయపెట్టకు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ పక్కనే ఈ ఇంటికి వచ్చిన కొన్ని కొరియర్స్ ఉంటే వాటిలో రిసీవర్స్ పేర్లు చూస్తుంటే కొన్నిటి మీద సూజిన్ అని పేరుంటుంది, ఇంకొన్నిటి మీద జీహున్ అని పేరుంటుంది. దాంతో ఇక్కడున్న వ్యక్తి జీహునా అని షాక్ అవుతుంది. అప్పుడే గోడ మీద వీళ్ళిద్దరి వెడ్డింగ్ ఫోటో కనిపిస్తుంది. దాంతో సూజిన్ మళ్ళీ షాక్. అప్పుడే తనకి ఆ కన్స్ట్రక్షన్ సైట్లో ఇప్పుడు చూసిన జీహున్ని చంపబోయింది తనతో పాటు ఇన్ని రోజులున్న జీహున్ అని విజన్ వస్తుంది. ఇప్పుడు సీన్లో పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరు పోలీసులు ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉన్న వస్తువుల్ని ఎవరు దొంగతనం చేశారో కనుక్కుంటారు. అలా అక్కడున్న వస్తువుల్ని దొంగతనం చేసింది ఎవరో కాదు, అక్కడ చీఫే అనమాట. కాకపోతే ఎవరికీ అనుమానం రాకుండా ఒకటేసారి ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఒక చోట స్టోర్ చేసి కొద్ది కొద్దిగా ట్రాన్స్పోర్ట్ చేసి అమ్మేస్తూ ఉంటాడు. అందుకే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏం లేకుండా సీసీ కెమెరా వైర్ని కట్ చేసావు కదా అని అడిగిన వెంటనే ఆ పని మాత్రం నేను చేయలేదు, ఆ రోజు కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర నేను ఎవరినో చూశాను అని చెప్తూ ఉండంగానే సూజిన్ మళ్ళీ జీహున్ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న పోస్టర్స్లో ఒక కన్స్ట్రక్షన్ సైట్ సగంలో ఆగిపోయిందన్న విషయం తెలిసి దాన్ని ఫోటో తీసుకొని ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే తను అక్కడి నుండే పైనుండి కింద పడిపోయినట్లు తనకి గుర్తొస్తూ ఉంటుంది. వెంటనే తను పోలీసులకు ఫోన్ చేసి ఈ అడ్రస్కి వెంటనే రండి, ఇక్కడ ఇప్పుడు ఎవరో చనిపోబోతున్నారు అన్న విషయం చెప్పిన వెంటనే మీకు మళ్ళీ హాలుసినేషన్స్ అవుతున్నాయి అన్నట్లు పోలీసులు నమ్మరు, ప్లీజ్ నా మాట వినండి అని చెప్తూ అప్పుడే ఇతను ఆ రోజు అక్కడికి వచ్చిన కార్ లీ జీహుంది, కానీ డ్రైవర్ మాత్రం నాకెందుకు కిమ్ సున్ వో లాగా అనిపించాడు అన్న విషయం చెప్పిన వెంటనే యాక్చువల్గా హాస్పిటల్ నుండి ఇంట్లో ఇన్ని రోజులు తన భర్తలాగా ఉండింది ఎవరో కాదు కిమ్ సున్ వోనే అన్న విషయం మనకు అర్థమయ్యేలా చూపిస్తారు. ఇంకా కన్స్ట్రక్షన్ సైట్ లోపలికి వెళ్తున్న సూజిన్కి ఆ సైట్ మొత్తాన్ని ఆల్రెడీ ఇంతకుముందు చూసినట్లే అనిపిస్తూ ఉంటుంది. అలా తను పైకి వెళ్ళేసరికి సున్వు జీహున్ని చంపేస్తుంటాడు. అలా పైనుండి కింద పడేస్తాడు. వెంటనే తను భయపడి దాక్కునే టైంలో శబ్దం రావడంతో సూజిన్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అంటూ సున్వు సూజిన్ని వెతుకుతూ ఉంటే అక్కడ నుండి పరిగెత్తి బయటికి వచ్చే టైంలో అతన్ని కత్తితో పొడవడానికి ట్రై చేస్తుంది. నా దగ్గరికి రాకు అని బెదిరిస్తూ ఉండంగానే అక్కడికి పోలీసులు వస్తారు. నేను అసలు ఏం జరిగిందో ఏంటో మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు ఇక్కడ నుండి వచ్చేసి ముందు మనం కెనడాకి వెళ్ళాలి అంటున్నా ఆమె వినదు. అంతలో పైకి పోలీసులు రావడం వెంటనే సూజిన్ ఇతను ఒక అతన్ని మర్డర్ చేయడం నేను చూశాను, ఇక్కడే పడేశాడు, నన్ను నమ్మండి అని అంటుంటే వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తుంది. కానీ అక్కడ ఏ డెడ్ బాడీ ఉండదు. నువ్వు మొత్తం హాలుసినేట్ చేసుకుంటున్నావు అని సున్వు చెప్పడానికి ట్రై చేస్తున్నా, లేదు లేదు నేను చూశాను కదా, ఇదో ఇక్కడే సూట్ కేసు ఉంది, ఆ రోజు దీంట్లోనే డెడ్ బాడీ తీసుకెళ్ళాడు అంటూ అది ఓపెన్ చేసి చూస్తుంది. అందులో డెడ్ బాడీ ఉండదు, ఓన్లీ కొన్ని టూల్స్ ఉంటాయి. అందులో పెద్దగా ఉండే ఒక హ్యామర్ని తీసుకొని అక్కడే ఉండే సిమెంట్ బ్లాక్ని పగలగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వెంటనే సున్వు నేను నా వైఫ్ని తీసుకొని బయలుదేరుతాను అంటూ వస్తూ ఉండగానే నీ వైఫా, ఇంతెందుకు, అది పగలగొట్టి చూస్తేనే అయిపోతుంది కదా అంటూ అక్కడున్న హ్యామర్ని ఇప్పుడు పోలీస్ తీసుకొని అది పగలగొడతాడు. అది కొంచెం క్రాక్ అయిన వెంటనే లోపల ఒక అతని చెయ్యి అతన్ని చేతికున్న వాచ్ కనిపిస్తుంది. అది సేమ్ వెడ్డింగ్ ఫోటోలో జీహున్ చేతికున్న వాచే అనమాట. వెంటనే దాన్ని గుర్తుపడుతుంది. ఇంకా సున్వుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. సూజిన్ నేను అతనితో మాట్లాడాలి అని అనడంతో అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ ఇన్వెస్టిగేషన్లో ఎందుకు లీ జీహున్ని నువ్వు చంపావు అని అడగడంతో యాక్చువల్గా మేమిద్దరం పార్ట్నర్స్, ఇద్దరం కలిసే కంపెనీ పెట్టాము, వాడికి గ్యాంబ్లింగ్ అలవాటు ఉండడంతో మా కంపెనీ అమౌంట్ తీసుకెళ్ళి మొత్తం అందులోనే పెట్టేవాడు, కాబట్టి మాకు ఫండ్స్ తక్కువైపోయి కంపెనీ మూసేయాల్సి వచ్చింది, అదే విషయంగానే ఆ రోజు గొడవ పడ్డాము, యాక్సిడెంటల్గా నేను అతన్ని చంపేశాను అని చెప్తాడు. మరి మళ్ళీ ఆ కన్స్ట్రక్షన్ సైట్కి ఎందుకు వచ్చావు అని అడిగితే ఆ సైట్ని డెమాలిష్ చేసేస్తున్నారు అని తెలిసిన వెంటనే
వెంటనే డెడ్ బాడీ బయటపడుతుందని అక్కడికి వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసేయడానికి ట్రై చేశాను అని చెప్తాడు. మరి ఎందుకు సూజిన్తో నువ్వే లీ జీ హున్ అని యాక్ట్ చేస్తున్నావు అని అడిగిన వెంటనే ఆమెని చంపేస్తే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం నాకే వచ్చేస్తుందన్న దాంతో లీ జీ హున్ లాగా యాక్ట్ చేస్తున్నాను అని చెప్తాడు. అలా ఇప్పుడు సూజిన్ సున్వో ఉంటున్న ఇంటిని 4 months బ్యాకే కొన్నాడు. మీ నిజమైన ఇల్లు సాల్లో ఉంది, అక్కడికి వెళ్తే మీకు ఏదైనా మెమొరీ గుర్తొస్తుందేమో అని చెప్పిన వెంటనే అసలు సున్వో నాకేమవుతాడు అని అడిగితే వాళ్ళ ఫ్యామిలీ నిన్ను చిన్నగా ఉన్నప్పుడు అడాప్ట్ చేసుకున్నారన్న విషయం చెప్తారు. తర్వాత సూజిన్ సున్వోతో మాట్లాడడానికి వెళ్తుంది. నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి నాతో పాటే పెరిగావు కాబట్టి నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేం కాదు, కొన్ని నిజాలు కూడా ఉంటాయి. అసలు ఎందుకు నా హస్బెండ్ని చంపావు అని అంటే చెప్పాను కదా ఇందాకే అన్నీ, నీ హస్బెండ్ని చంపేశాను, నిన్ను ఇన్సూరెన్స్ అమౌంట్ కోసం చంపేద్దాం అనుకున్నాను. ఆ మౌంటైన్ మీద నుంచి నిన్ను తోసేసిన తర్వాత నువ్వు అక్కడే చనిపోయింటే బాగుండు, కాకపోతే హాస్పిటలైజ్ అయ్యావు. ఇంకా ఇంతకు మించి నాకు చెప్పడానికి ఏమీ లేదు అని అన్న వెంటనే ఆ రోజు నువ్వు అతన్ని చంపే టైంలో నేను అక్కడ ఉండినట్టున్నాను, అందుకే అదంతా చూశాను కాబట్టి అవన్నీ ఇప్పుడు నా కళ్ళ ముందు మళ్ళీ జరిగినట్టు నేను ఊహించుకున్నాను అని చెప్తే నీకు పిచ్చి పట్టింది, కరెక్ట్గానే ఉన్నావా, ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. ఇప్పుడు సూజిన్ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుంది. తన జుట్టుకున్న ఆ హెయిర్ బ్యాండ్ని చూసి వాళ్ళ అమ్మ చనిపోయిందన్న విషయం అర్థమవుతుంది. అంతలో అక్కడికి సూజిన్ అని పిలుచుకుంటూ ఈ అబ్బాయి వస్తాడు. నీ పేరేంటి అని కనుక్కోవడంతో నా పేరు సున్వో అని చెప్తాడు. అంటే వీళ్ళిద్దరూ తన చిన్నప్పటి జ్ఞాపకమా అని అనుకుంటుంది. ఇక్కడ పోలీసులు ఇవన్నీ అంటే ఓకే, మరి ఫ్లాట్ నెంబర్ 706లో తను ఎందుకు అలా చూసినట్టు ఊహించుకునింది, తను అడాప్ట్ చేసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోనే ఉంది కదా అని తీసి చూస్తాడు. అలా తన హై స్కూల్ చదివే టైంలో 706 అనే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. అప్పుడే వాళ్ళ నాన్న మిస్సింగ్ అన్నట్లు రిపోర్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు సూజిన్ వెంటనే ఫ్లాట్ 706కి వెళ్తుంది. అక్కడ కూడా ఆ అమ్మాయి పేరు కిమ్ సూజిన్ అని ఉంటుంది. వెంటనే లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ క్యాలెండర్ 2003 అని ఉంటుంది. అలా ఆ ఇంట్లో ఒక రూమ్లోకి వెళ్తే చిన్నగా ఉన్నప్పుడు సూజిన్ తను ఏదైతే లాకెట్ని చూసిందో దాన్ని కారు చేస్తూ ఉంటుంది. అప్పుడే బయట ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న కొట్టి చంపడానికి ట్రై చేస్తూ ఉండంగానే వెనకాల నుండి వాళ్ళ అన్న అప్పుడే అక్కడికి రావడంతో అతన్ని ఒక మెటల్ దాంతో కొట్టి చంపేస్తాడు. అది చూసి సూజిన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు వెంటనే నా ఫ్రెండ్ లీ జీ హున్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, ఈరోజు మొత్తం నువ్వు ఎవరు అడిగినా నేను ఇంటికి వెళ్ళలేదు అని చెప్పు, ఇక్కడ విషయాలని నేను చూసుకుంటాను, ముందు వెళ్ళిపో అంటూ పంపించేస్తాడు. అలా అప్పుడు తనని వాళ్ళ నాన్న చంపకుండా కాపాడింది కిమ్ సున్వో అన్న విషయం గుర్తొస్తుంది. ఇక్కడెక్కడో కొండ ప్రాంతంలో సున్వో వాళ్ళ నాన్న స్కెలిటన్ దొరుకుతుంది. ఇంకా తను 9th ఫ్లోర్లో ఉన్న ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ కలీగ్ ఫోన్ చేసి నీ భర్త ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు, ఎక్కడున్నావు అని చెప్పిన వెంటనే అతను ఇంకా బ్రతికే ఉన్నాడా అని షాక్ అవుతుంది. అంతలో అక్కడికి వాళ్ళ హస్బెండ్ వస్తాడు. జీహున్ని చూసిన వెంటనే సూజిన్ చాలా షాక్ అవుతుంది. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని అడిగితే మీరిద్దరి చావ కూడా నేనెందుకు చేస్తాను అంటూ ఆమెను కొడతాడు. వెంటనే అతని దగ్గర నుండి పారిపోయి దాక్కొని పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఇలా ఇతను బ్రతికే ఉన్నాడు, నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్తే జీహున్ చనిపోయాడు, మీరేం మాట్లాడుతున్నారు, మళ్ళీ హాలుసినేట్ చేసుకుంటున్నారు అంటే లేదు నిజంగానే చంపడానికి ట్రై చేస్తున్నాడు అనడంతో కంగారుగా పోలీస్ అక్కడ నుండి బయలుదేరతాడు. ఇదంతా సున్వో కూడా వినింటాడు. అందుకే ఆ పోలీస్ ఆఫీసర్ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయిన వెంటనే అతని కోట్ అక్కడే మర్చిపోయింటాడు కాబట్టి దాన్ని సున్వో వేసుకొని పోలీస్ ఆఫీసర్ లాగే ముఖం ఎవరికి చూపించకుండా బయటకు వచ్చి అతని కార్ తీసుకొని బయలుదేరతాడు. ఇక్కడ జీహున్ సూజిన్ని ఫుల్గా కొట్టేసింటాడు. పాపం తనకి నడవడానికి కూడా వస్తుండదు. మనం ఎంత సంతోషంగా ఉండినాము, నువ్వు స్వార్థంగా అసలు ఎందుకు ఆలోచించావు, నువ్వు అలా చేయడం వల్లనే ఇదంతా జరిగింది, నువ్వు గతమంతా మర్చిపోయావంట, నీకు నిజంగానే ఏం జరిగిందో ఏం గుర్తులేదా అని అంటాడు. అప్పుడే మనకు అసలు ఏం జరిగిందో చూపిస్తారు. ఆ రోజు కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర జీహున్ని అప్పించిన ఆ వ్యక్తి కలిసి నువ్వు నీ వైఫ్ సూజిన్ని చంపేస్తే ఆమె ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం నీ పేరు మీద వస్తుంది, దాన్ని మాకు ఇస్తున్నట్లు ఇక్కడ సైన్ చేయి అంటూ స్నాంప్ చేయించుకొని ఆమెని ఎలా చంపబోతున్నావు అని అడుగుతాడు. ఈరోజు మా యానివర్సరీ, తను ఇక్కడికి వస్తుంది, తను నన్ను మోసం చేస్తున్న విషయం తనతో చెప్పిన వెంటనే ఆమె ఐదర్ సిగ్గుతో పైనుండి దూకేస్తుంది లేకపోతే నా కాళ్ళ దగ్గరికి వస్తుంది, దాన్ని బట్టి చెప్తాను అంటే నువ్వు ఖచ్చితంగా ఆమెను చంపాల్సిందే, అంతవరకు నీ ఇంట్రెస్ట్ లాగా ఆ వాచ్ని అంటూ జీహున్ వాచ్ తీసుకుని అతను పెట్టుకుంటాడు.
అలా మాట్లాడుతూ పక్కనే ఉన్న షాంపేని తాగడంతో దాంట్లో విషం ఉంది కాబట్టి అలా అతను చనిపోతాడు. ఎందుకంత తొందరపడి దాన్ని తాగేశావు అని చెప్పి అతన్ని బాడీని లాక్కెళ్ళి ఒక చోట పడేసి అందులోకి మొత్తం సిమెంట్ పోస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి వచ్చిన సూజిన్ ఇదంతా చూసి భయపడి పారిపోవడానికి ట్రై చేస్తుంటే నేనంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడే కెనడాకి సంబంధించిన ఒక పేపర్ కింద పడిపోవడంతో అంటే నన్ను వదిలేసి మోసం చేసి మీ ఇద్దరూ కలిసి కెనడాకి వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నారా అంటూ సూజిన్ని చంపడానికి ట్రై చేస్తాడు. అతని దగ్గర నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న సూజిన్ దగ్గరే ఒక రాడ్ కనపడడంతో దాన్ని తీసుకొని అతని తలని గట్టిగా కొడుతుంది. అంతలో అక్కడికి వచ్చిన సున్వో అదంతా చూసి నేను ఇదంతా చూసుకుంటాను అంటూ ఆ డెడ్ బాడీని పైనుండి ఆ సిమెంట్ దాంట్లోకి పడేయడంతో ఆ సిమెంట్ పడేటప్పుడు ఇతని డెడ్ బాడీ కూడా పడిపోతుంది. ఇదంతా చూసిన సూజిన్ నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు సున్వో, నా కోసం ప్రతిసారి రెస్పాన్సిబిలిటీ నువ్వెందుకు తీసుకోవాలి, ఇదంతా చూస్తూ నేను భరించలేను అంటూ పైనుండి దూకేస్తుంది. అదంతా ఇప్పుడు సూజిన్కి గుర్తొస్తుంది. ఇక్కడ జీహున్ సూజిన్ని చంపేయడానికి ఇంట్లో మొత్తం పెట్రోల్ పోస్తూ ఉంటాడు. వాడు నిన్ను కాపాడుకునేంత ప్రేమిస్తే నేను నిన్ను చంపేంత ప్రేమిస్తున్నాను, పాపం ఇప్పుడు సున్వో కూడా ఉండింటే బాగుండు కదా అని చెప్పి అక్కడ ఫైర్ అంటించేసి అక్కడ నుండి వచ్చేస్తాడు. కొంచెం సేపట్లో జీహున్కి మెలకువ రావడంతో ఆ సిమెంట్లో నుండి లేచి బయటికి వచ్చేస్తాడు. దారిలో సున్వో కనిపించడంతో వాళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకునే క్రమంలో సున్వోని జీహున్ పొడి చేస్తాడు. సున్వో అలానే అపార్ట్మెంట్కి వెళ్ళేసరికి అక్కడ ఫుల్గా మంటలుంటాయి. స్పృహ కోల్పోయి ఉంటుంది సూజిన్. ఇంకా అంతలో ఇక్కడికి పోలీసులు వస్తారు. సూజిన్కి మెలకు వచ్చిన వెంటనే నాకంతా గుర్తొచ్చింది, నా కోసం ఎందుకు ఇంతలా చేస్తున్నావు అంటూ ఏడ్చేస్తుంది. ఒక్క మాట ఇవ్వు, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా కెనడాకి వెళ్ళి సెటిల్ అయిపోవాలి అని చెప్తాడు. అంతలో ఫుల్గా ఫైర్ రావడంతో సూజిన్కి ఏం కాకూడదు అని సున్వో సూజిన్ని హక్ చేసుకొని ఫుల్గా కవర్ చేసేస్తాడు. ఇక్కడ పోలీసులు జీహున్ని కనుక్కొని అరెస్ట్ చేస్తారు. ఇంకా ఇప్పుడు సీన్లో సూజిన్కి మెలకు వచ్చిన వెంటనే పోలీసులు ఇలా వచ్చి సున్వో మిమ్మల్ని కాపాడుతూ తన ప్రాణాలని కోల్పోయాడన్న విషయం చెప్తారు. అలా ఎంబసీ నుండి అతని వీడియో తిరిగి వచ్చింది అని ఇవ్వడంతో అది ఇంటికెళ్ళి చూస్తుంది. అందులో తను కెనడాకి వెళ్ళడానికి కారణం ఒక అమ్మాయికి తను చిన్నగున్నప్పుడు ఇచ్చిన మాట అని చెప్తాడు. ఇంతకు ముందు ఒకసారి సున్వో సూజిన్ ఇద్దరూ హైకింగ్కి వెళ్ళినప్పుడు అలా ఆ ఫోటోని చిన్నగున్నప్పుడు ఇచ్చావు కదా, నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది, మనం ఇక్కడికే వెళ్ళి సెటిల్ అయిపోదాము అని చెప్పింటుంది. అలా వెళ్దాము అని సున్వో మాటిచ్చింటాడు. అదే గుర్తుకొచ్చి సూజిన్ చాలా ఏడ్చేస్తుంది. ఇప్పుడు సీన్లో సూజిన్ కెనడాలో ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో ఆ లేక్ దగ్గర నిలబడుకొని తనతో పాటు సున్వో ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ పెళ్లి ఫోటో ఎలా వచ్చింది అంటే ఆ రోజు అందరితో పాటు ఫోటో తీసుకున్న తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి తీసుకోండి అని చెప్పడంతో అక్కడికి సున్వో వస్తాడు. పెళ్లి కొడుకు రైట్ సైడ్ నిలబడాలి కాబట్టి మీరు లెఫ్ట్ సైడ్ నిలబడండి అని చెప్పడంతో అలానే నిలబడుకొని ఫోటో తీసుకుంటారు. దాన్నే ఇంట్లో వాళ్ళ వెడ్డింగ్ ఫోటోలాగా హ్యాంగ్ చేసింటాడు సున్వో. అదండి మన రీకాల్డ్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలానే ఇంకొక మంచి ఎక్స్ప్లెనేషన్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.